తిరుపతి ప్రతి డివిజన్లోనూ ప్రాధాన్యత క్రమంలో అభివృద్ధి పనులు చేపట్టి పూర్తి చేస్తామని ఎమ్మెల్యే ఆర్ఎన్ శ్రీనివాసులు తెలిపారు. స్థానిక 35వ వార్డు భవానీ నగర్లో సుమారు 50 లక్షల రూపాయల నిధులతో నిర్మించిన సీసీ రోడ్, భూగర్భ డ్రైనేజ్ కాలువలను ఎమ్మెల్యే ఆర్ఎన్ శ్రీనివాసులు, కమిషనర్ ఎన్ మౌర్యలు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర బ్యూటిఫికేషన్ అండ్ గ్రీనరీ చైర్పర్సన్ సుగుణమ్మ, రాష్ట్ర యాదవ్ కార్పొరేషన్ చైర్మన్ నరసింహ యాదవ్, డిప్యూటీ మేయర్లు ముద్రనారాయణ, ఆర్తి మునికృష్ణ, గంగమ్మ గుడి చైర్మన్ మహేష్ యాదవ్లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఆర్ఎన్ శ్రీనివాసులు మాట్లాడుతూ తిరుపతి నగరపాలక సంస్థ పరిధిలోని అన్ని వార్డుల్లో అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నామని తెలిపారు. పలు డివిజన్లలో ఇప్పటికే రోడ్లు వేయడం జరిగిందని, మళ్లీ 50 లక్షల రూపాయలు వెచ్చించి రోడ్లు, భూగర్భ డ్రైనేజ్ కాలువలు భవానీ నగర్లో నిర్మించడం జరిగిందని ఆయన చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం అప్పుల్లో ఉన్న 50 కోట్ల నిధులతో నగరంలోని పలు డివిజన్లలో అభివృద్ధి పనులను వేగంగా చేస్తున్నామని ఆయన తెలిపారు. కాగా నగరపాలక సంస్థ కమిషనర్ మాట్లాడుతూ నగరంలోని అన్ని వార్డుల్లో ప్రజలకు ఉపయోగకరమైన అభివృద్ధి పనులు చేస్తున్నామని తెలిపారు. 15వ ఫైనాన్స్ కమిషన్ నుంచి 30 కోట్లతో చేపట్టిన పనులు త్వరలోనే పూర్తి కానున్నట్లు తెలిపారు. ప్రభుత్వ నిధులు రాగానే ప్రాధాన్యత క్రమంలో వాటిని పూర్తి చేస్తామని ఆమె తెలిపారు. టీటీడీ పరిపాలనా భవనం పక్కన ఉన్న మాస్టర్ ప్లాన్ రోడ్లో వాహనాలు పార్కింగ్ చేయడం వల్ల ప్రజలకు ఇబ్బందిగా మారినట్లు ఫిర్యాదులు వచ్చినట్లు ఆమె చెప్పారు. వాహన యజమానులు వారంతటా వారే వాహనాలు తీసేయాలని, లేకుంటే పోలీసులు చర్యలు తీసుకుంటారని ఆమె హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సూపరింటెండెంట్ ఇంజనీర్ శ్యామ్ సుందర్, ఇంజనీర్ గోమతి, డిజి ప్రసాద్, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. ఓం నమో వెంకటేశాయ. ఈరోజు తిరుపతి నగరపాలికలో 35వ డివిజన్ కార్పొరేటర్ మరియు మున్సిపల్ డిప్యూటీ మేయర్ అయిన ఆర్సి మునికృష్ణ గారి ఆధ్వర్యంలో ఈ యొక్క అభివృద్ధి పనులు ఈ యొక్క డివిజన్కు సంబంధించి ఎటువంటి లోటు లేకుండా అహర్నిశలు కష్టపడుతూ ఎక్కడైతే ప్రాబ్లం ఉన్నాయో అక్కడ గుర్తించి మొట్టమొదటిగా ఇంతకుముందు కూడా ఒక 3 రోడ్లు వేయడం జరిగింది, ప్రారంభించుకోవడం కూడా జరిగింది. అందులో భాగంగా ఇది రెండవసారి మొట్టమొదటిగా ఈ యొక్క రోడ్డుకు 12 లక్షలు మరి 40,70,000 నిధులు వెచ్చించి దాదాపు 50 లక్షల రూపాయలు ఈ యొక్క పరిధిలో సీసీ రోడ్లు నిర్మించడం జరిగింది. ఖచ్చితంగా కూడా తిరుపతి నగరపాలికలో అన్ని డివిజన్లలో కూడా మన ముఖ్యమంత్రి గౌరవనీయులు నారా చంద్రబాబు నాయుడు గారు, మన ఉప ముఖ్యమంత్రి గౌరవనీయులు కొణిదెల పవన్ కళ్యాణ్ గారు, యువ నాయకులు మంత్రివర్యులు గౌరవనీయులు లోకేష్ గారి ఆధ్వర్యంలో మోదీ గారి సహకారంతో ఆంధ్ర రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి పదంలో నడుచుకుంటూ రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్తున్న మన ఎన్డీఏ కూటమి నాయకులందరూ కూడా చాలా అభినందించవలసిన అవసరం ఉంది. అందులో భాగంగా కూడా ఈరోజు తిరుపతి పట్టణంలో కూడా నిధులు కొరత ఏర్పడినా కూడా గత ప్రభుత్వంలో
దాదాపు 200 కోట్ల పైన అప్పులు చేసి వెళ్ళిపోతే కూడా వాళ్ళకు కూడా 70 కోట్లు చెల్లించడం జరిగింది. దశల వారీగా అభివృద్ధి పనులు అన్ని డివిజన్లలో కూడా సుమారు 50 కోట్ల రూపాయల నిధులతో ఈ ఒక సంవత్సరం రోజుల్లో పనులు కూడా ప్రారంభించి పూర్తి చేయడం జరిగింది. ఇంకా 20-30 కోట్లు టెండర్స్ దశలో అప్రూవల్ దశలో ఉన్నాయి. అవన్నింటినీ కూడా ఎక్కడైతే మట్టి రోడ్లు ఉన్నాయో, ఎక్కడైతే కాలువలు ఈ ఇబ్బంది ఉందో వాటికి మొట్టమొదట ప్రాధాన్యత ఇస్తున్నాం. మంచినీళ్లకు, లైట్లకు వీటికి కూడా ప్రాధాన్యత ఇస్తూ ముందుకు తీసుకెళ్తున్నాం అనేసి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకోవడం సంతోషంగా ఉందనేసి కూడా తెలియజేస్తున్నాం. 35 వార్డులో డిప్యూటీ మేయర్ గారి వార్డులో 12.5 లక్షలకి సీసీ రోడ్డు, 40 లక్షలకి యూజీడీ లైన్ కూడా వేయడం జరిగింది. అలాగే కార్పొరేషన్ పరిధిలో ఇప్పటి వరకు 60 crores జనరల్ ఫండ్లో పెట్టి మన పనులు కూడా ఆల్మోస్ట్ కంప్లీట్ అవుతున్నాయి. అలాగే 15th ఫైనాన్స్లో 30 కోట్ల వర్కులు కూడా ఒక 3 monthsలో కంప్లీట్ అవ్వడం జరుగుతుంది. ముఖ్యంగా మున్సిపల్ శాఖ మంత్రి గారు మాకెప్పుడు వచ్చిన ఆదేశాలు ఇవ్వడము, ఫస్ట్ సీసీ డ్రైన్స్ ఏవైతే ఇంటర్నల్ రోడ్స్లో ఉంటే ఆ డ్రైన్స్ అన్ని కంప్లీట్ అవ్వాలి. తర్వాత రోడ్స్, స్ట్రీట్ లైట్లు, వాటర్ సప్లై ఇవి 100% ఎక్కడైతే హ్యాబిటేషన్ ఎక్కువ ఉంటుందో 100% కంప్లీట్ అవ్వాలని చెప్పడంతో దానికి కూడా డిపిఆర్ కూడా తయారు చేయడం జరుగుతుంది. ప్రతిరోజు వాటర్ సప్లై ఇచ్చేలాగా ఇవన్నీ కూడా ఇనిషియేటివ్స్ యుఐడిఎఫ్ ఫండ్ ఏదైతే వస్తుందో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అందులో పెట్టి టైఅప్ చేసి కూడా చేయడం జరుగుతుంది. ముఖ్యంగా ఇక్కడ ఈ వార్డుకి వస్తే 35th వార్డు ఏడి బిల్డింగ్ దగ్గర ప్రధాన సమస్య అక్కడ మాస్టర్ ప్లాన్ రోడ్ వేసిన తర్వాత ఎక్కువ పార్కింగ్ పెట్టి పబ్లిక్ కూడా ఎక్కువ కంప్లైంట్స్ చేస్తున్నారు. అది ఎస్పీ గారితో మాట్లాడాము, డిఎస్పీ ట్రాఫిక్తో మాట్లాడాము. వాటిని అన్నిటి కూడా త్వరలో ఒక 1 week తర్వాత లిఫ్ట్ చేయడం జరుగుతుంది. కాబట్టి అక్కడెక్కడైతే జీప్స్, బొలెరోలు బయట నుంచి ఎవరైతే వచ్చి పార్క్ చేస్తున్నారో అలా ట్రాఫిక్కి అడ్డం లేకోకుండా ఉండాలని ముందుగా హెచ్చరిస్తున్నాం.